కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. దేవునితో నువ్వు ఎలా ఉంటున్నావు? దావీదేం గొప్పోడు కాదు. దావీదు చాలా చిన్నోడు, చిన్న బిడ్డ. దేవునితో ఉన్నాడు. దేవుడు తన భక్తిని చూశాడు. నువ్వు భక్తి పరుడు అని చెప్పుకుంటున్నావో, భక్తి హీనుడుగా ఉంటున్నావో, భక్తి నటిస్తున్నావో, భక్తి జీవిస్తున్నావో నీకే తెలియాలి. మరి నటించేవాడి భక్తి తెలిసిపోద్ది. ఎక్కువసేపు నిలబడలేరు. జీవించేవాళ్ళ భక్తి జీవితాంతం కావాలని కోరుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు మేలులు పొందుకుంటున్నారు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. సంఘంలోని, సమాజంలోని ప్రతి చోట కూడా ఒక ఘనత పొందుకుంటున్నారు. నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తానంటాడు. నువ్వు ఏ చిన్న కార్యం దేవుడి కోసం చేసినా కదా ఆయన మైండ్లో లెక్క పెట్టేసుకుంటాడు. నీ ప్రతి కన్నీరు కూడా ఆయన బుడ్లో దాచబడి ఉంది. నీ కన్నీరు అటు ఇటు అటు పోవట్లేదు. బిందె నిండిన తర్వాత ఆ నీరంతా వేస్ట్ అయిపోయినట్టుగా లేదు. ఇక్కడ కరెక్ట్గా దేవుడు బిందులో పడేలాగా, ఆయన బుడ్డిలో పడేలాగా, నీ కన్నీరంతా ఆయన బుడ్డిలో పడేలా దాస్తున్నాడు. వలవలవని పనికిరాని దానికి ఏడ్చేస్తున్నావా? భక్తి కొరకు దేవుణ్ణిలో నీ ఏడుపు భక్తి కొరకు ఉంటే గనక నిజంగా నీ అంత లక్కీ పర్సన్ ఇంకెవరు ఉండరు. ఎవరు అక్కర్లేదు నీకు. నీకు ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, అడవిలో సింహం పిల్లల్ని ఆకలిగా ఉంటుందేమో కానీ నువ్వు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏ మేలు కూడా కొదువైనది అన్నట్టుగా దేవుడు నీ ద్వారా 10 మందికి ఇప్పించే స్థితిలోనే దేవుడు నిన్ను ఉంచుతాడు. ఎప్పుడూ డౌన్ అవనివ్వడు. ఎప్పుడు డౌన్ అవనివ్వడు. నువ్వు ఎవరి దగ్గర డౌన్ అవ్వాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే డౌన్లో ఉంటారు. వాళ్ళే నీ దగ్గర తీసుకునేలాగా ఉంటారు. వాళ్ళే ఏంటిది వాళ్ళ దేవుడు నమ్ముకుంటున్నారు కాబట్టి దేవుడు క్లియర్గా చూపించేస్తాడు. క్లియర్గా చెప్పేస్తారు. వాళ్ళు చెప్పేస్తారు. ఇక్కడ ఏమైనా మచ్చిందనుకో, ఏమంటే అక్కడ ఏదో మచ్చిందో చూడండి అని అంటూ ఉంటారు. కనపడిపోతూ ఉంటుంది. నీ క్రియలు దేవుణ్ణి మహిమపరిచేలాగా ఉండాలంట. నీ క్రియలు దేవుడు కనబడాలంట. నీ క్రియలు భక్తి కనబడాలంట. నీ క్రియలు విశ్వాసం కనబడాలంట. నీవే విశ్వాసంలో స్థిరుడుగా లేనప్పుడు ఇక ఉన్నవాడికి విశ్వాసం కోసం ఏం చెప్తావు? వాళ్ళను స్థిరంగా ఏం నడుపుతావు? లక్షల మంది వద్దు, ఇద్దరిని నడుపు చాలు. ఇద్దరినే. ఆ ఇద్దరు కుటుంబ సభ్యులు అయితే ఫ్యామిలీని నడిపిస్తారు. బయట వాళ్ళైతే బోల్డ్ మందిని నడిపిస్తారు. బోల్డ్ మంది వద్దు, ఒక్కళ్ళిద్దరిని తీసుకోండి. యేసుప్రభు వారు శిష్యుల్ని 100 మందిని తీసుకోలేదు. 10 మంది యాకోబు, 10 మంది యోహాన్లు, 10 మంది పేతుర్లు, 10 మంది ఎవరతను యోధ ఇస్కరియోతు. ఒక్కడే పాడు చేశాడు. 10 మంది ఉంటే ఇంకా అందరినీ పాడు చేసినేమో ఆయన. దొంగలకు అధిపతి అనొచ్చు. సంచి మూట మీదే అతని యొక్క ట్రెజరర్ కదా, ఆ యొక్క ధనాగారం మీద ఇచ్చిన పోస్ట్ అనమాట. యేసుప్రభు గారు తెరిచుండి దొంగ చేతిలో తాళాలు అంటారు కదా, ఆయనకు అది ఇచ్చారు. ఈయన అది ఇస్తేనే డబ్బు ఆశ కలిగిన వాడు కాబట్టి అక్కడ వెళ్ళి అమ్మాలి, ఇక్కడ 30 నాణ్యాలు ఇవ్వాలి, ఈయన అప్పచెప్పాలి. ఇది జరగాలి అంటే ఆ పోస్ట్ ఆయనకి ఇవ్వాలి. ఎంతో చెప్పాను కదా, షలోమోనికి దేవాలయం కట్టాలంటే ఏం కావాలి? అధికారం కావాలి. అధికారం కావాలంటే ఏం కావాలి? శాసనం అమలు చేయాలి. శాసనం అమలు చేయాలంటే ఎవరు చెప్తే అది చెప్తే చెప్పాడు. నేను అంటాను పనేటి జీవితం అంతా జీతం తక్కువని, జీవితం బలైపోతుంది, ఇక్కడ ఏమీ లేదు, నేను చేయను అని అంటారు. నీకు ఎంత జీతం ఇస్తే అంతవరకే చేస్తారు. తర్వాత ఇది నా ప్రైవేట్ టైం అంటూ ఉంటారు. అంతకు మించిన ఎక్కువ వర్క్ నేను చేయను, నీరసం వచ్చేస్తుంది అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో షొలోమోనుకి అధికారం కావాలంటే తను రాజు అయినాడు కాబట్టి రాజు అధికారం ఎవరికి ఇచ్చారు? షొలోమోనుకి ఇచ్చాడు దేవుడు. మందిరం అతని చేత కట్టమన్నాడు కాబట్టి. ఈయన అబ్షాలోము నరహత్య చేయడానికి కూడా వెనకాడలేదు. అదే షొలోమోను ఏం చేస్తాడు తెలుసా? తన ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు. దేవుడికి ఇచ్చిన 1000 బలుల ముందు దేవుడు ఆసన్నం చేసుకున్నాడు. అది భక్తి. ఇప్పుడు మన భక్తి ఏంటి తెలుసా? అన్ని బలులు ఇచ్చేటప్పటికి దేవుడు ప్రత్యక్షం అయిపోడండి. ఒక్క గొర్రె నరికేటప్పటికే చేతులు పడిపోతాయి. 1000 బలులు ఇచ్చి దేవుడిని ఆసన్నం చేసుకున్నాడు అంటే ఇప్పుడు మీరు వేరే రకంగా అయితే మేము కూడా అర్ధరాత్రి ఎక్కడికో వెళ్ళి ఏదో గొర్రెనో మేకనో తెచ్చి నరికేసి బలిచ్చారనమాట. అప్పుడు దేవుడు వచ్చేస్తాడనమాట, వరాలు ఇచ్చేస్తాడనమాట. అలా అన్నారనుకో, మీరు కళ్ళు ఇప్పేటప్పటికి మీ ముందు అలాగా 7 వరుసలు కనబడుతూ ఉంటాయి. అది బైబిల్, అది చరిత్ర. ఇప్పుడు ఇలాంటివి చేశారనుకోండి, దేవుడు నాసన్నం చేసుకోవాలని ఇలాంటి అన్ని శాసనాలు తప్పి పనులు చేస్తూ ఉంటే ఏముంటో తెలుసా? శ్మశానాల్లో పాతి పెట్టేస్తారు జనాలు, ఏ చేతబళ్ళు అవి చేస్తున్నావని. కాబట్టి నలుగురు నడిచిన దారిలో నడమని అన్నారంటే 10 మంది ఎలా బతుకుతున్నా నువ్వు అలాగే బతుకు, వెర్రిమూరేష లేక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గొర్రెలకి ఏదైతే చేశాడో
అదే అనుభవాన్ని దేవునితో కనెక్ట్ అయ్యి ఇదంతా రాసుకొచ్చాడు. ఎవరు? దావీదు. ఇదంతా మొత్తం చిట్టా అంతా రాసుకుంటూ వచ్చాడు. అట్లా నేనంత శ్రేష్టంగా చూసుకోబట్టే కదయ్యా నన్ను ఇంత శ్రేష్టంగా చూసుకున్నారు మీరు. అట్లకి నేను ఎలాంటి సంరక్షణ ఇచ్చానో అంతకన్నా సంరక్షణకి ఇచ్చారు. శత్రు దేశం నుంచి వచ్చేసాక ఇంకా పూర్తిగా మారిపోయాడండి. ఇక అరాకొర భక్తి కాదు, పరిపూర్ణమైన భక్తి. నేనును ఎప్పుడు చిరకాలము నీ దగ్గరే, నీ మందిరంలోనే. ఇక నా లైఫ్ నువ్వే తండ్రి. వేరొకటి సెకండ్ ఆప్షన్ అంటే ఏది తీసుకోలేదు ఇంకా. కొడుకు చంపక ముందు ఏమన్నా ఒక ఆలోచన ఉందేమో తప్ప రాజ్యం విషయంలోని. ఇక సొలొమోనుకి రాజ్యం అప్పచెప్పేసిన తర్వాత, ఈ గొడవ చెప్పిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత, సొలొమోను రాజు అయిపోయిన తర్వాత తన పరిపూర్ణమైన జీవితం దేవుడికి అంకితం చేశాడు. దేవుడికి పూర్తిగా సమర్పించేశాడు. ఏదో అంటారు చూసారా, వాటర్లో కలిపామో అయ్యి అని, వాటర్లో వేసిన పువ్వులు కానీ వాటర్లో వేసింది కానీ ముందు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తేవల నువ్వు ముందుకు వెళ్ళిపోవు అనుకో, మురిగిపోతావు. అంతకుమించి ఇంకేముండదు, మళ్ళీ పైకి రావు ఇంకా. కత్తి ప్రియమైన దేవుని బిడ్డారా, దావీదు దేవుణ్ణి కాపురిగా చేసుకున్నాడు. అందుకే దావీదు ఒక గొర్రెగా పోల్చుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. గొర్రెలకి నేను కాపరని, దేవుడు నాకు కాపరి. గొర్రెలకి నేను సెక్యూరిటీ ఇచ్చినట్టుగా ఆయన నాకు సెక్యూరిటీ ఇచ్చాడు. గొర్రెల్ని ఈ యొక్క జంతువులని శత్రువు నుంచి కాపాడినట్టుగా ఫిలిష్తీ దేశంలో శత్రువు నుంచి దేవుడు నన్ను కాపాడాడు. అట్లా నేను మంచి ఆహారం పెట్టినట్టుగా నా శత్రువుల దగ్గర నాకు ఆహారం పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు, నూనెతో నా తల అంటి ఉన్నాడు ఆయన. శ్రేష్టంగా వాళ్ళనాడు మళ్ళీ ఎక్కడికి పంపించారు. చూసారా ప్రేమ ఏం పెట్టారు. దావీదు గొర్రెలకి ఏదైతే చేశాడో దేవుడు ఒక్కసారి అది అలా తిప్పి చూపించాడు. నీ గొర్రెల దగ్గర నువ్వు ఎలా ఉన్నావో నమ్మకంగా, నువ్వు నా దగ్గర ఎలాగున్నావో భక్తిగా, నీ భక్తికి తగ్గ టైం వచ్చింది. నిన్ను రక్షించవలసిన టైం నాకు వచ్చింది. నువ్వు చేసే భక్తిలోని, మళ్ళీ చెప్తున్నాను, అరాకొర భక్తి వద్దు. చేస్తే పరిపూర్ణంగా చెయ్యి. లేదా మందిరానికి వెళ్ళొచ్చో, మాటలు విన్నా, నీ జీవితం జీవించాలన్నా, నీ కుటుంబ జీవితం నీకు ఉంటుంది కాబట్టి కానీ కాదని అంటలేదు. అటో కడుగు ఇటో కడుగు వేయద్దు. అటో కడుగు ఇటో కడుగు దయచేసి వేయద్దు ప్రేమ ఏమిటారు. నీ కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ఎందులో అంటే ఉండని, కానీ అవి తీర్చగలగడానికి దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. అవి నీతో ఎల్లకాలం ఉండవు. ఎల్లకాలం ఉండవంటే నువ్వు ప్రార్థనలో భ్రష్టుడు అని, భ్రష్టురాలివని అర్థం. నువ్వు ప్రార్థనలో దేవుళ్ళలో గడపట్లేదని అర్థం. దేవునితో నువ్వు లింకప్ అయి ఉండవని, లింక్ అయి లేవని అర్థం. ఎప్పుడు నీకున్న శోధన నుండి, నీకున్న దరిద్రం ఏముండి, నువ్వు శుద్ధి లేకుండా, శుభ్రం లేకుండా, అసభ్యకరంగా ఉండి 10 మందిలో కూడా ఏంటది 10 రకాల మాటలు అనిపించుకొని, మంచిగానో చెడుగానో అనిపించుకొని అంటే నువ్వు దేవునితో కరెక్ట్గా లేవు. నువ్వు దేవునితో కరెక్ట్గా ఉంటే అలా ఎందుకు జరుగుతుంది? ఎప్పటికొకప్పుడు విడుదల కలుగుతుంది. ఈ రోజు నీకు శ్రమ వచ్చినా రేపు విడుదల ఇస్తాడు దేవుడు. యాకోబు ఒకప్పుడు శ్రమ పడ్డాడు, ప్రార్థించగా విడుదలిచ్చాడు. యేసేపు ఒకప్పుడు గుంటలో పడ్డాడు, ప్రార్థించగా ప్రధానమంత్రిని చేశాడు. దావీదు జైల్లో భయంకరంగా సింహాల మధ్యన కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు, అక్కడ తీసుకెళ్ళి ఆయన కూడా రాజు అయిపోయాడు. ఇక ఇప్పుడు చెప్పుకుంటుంది దావీదు చరిత్ర. సంసోను ఒకప్పుడు బాగా అనిపించాడు, దేవుడు ఇచ్చేశాడు. తర్వాత శిక్షింపబడ్డాడు, మళ్ళీ దేవుడు ఇవ్వగానే 2 స్తంభాలు అలా లాగాడు, మొత్తం అందరూ కుప్పకూలి చచ్చారు. ప్రార్థన 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 ప్రార్థనకి భక్తులు కష్టపడ్డారు, తర్వాత విడుదల పొందారు. మరి అదే ప్రార్థన నువ్వు చేస్తున్నావు కదా, అదే కష్టాల్లో నువ్వు ఉన్నావు కదా, అందులో నీకు ఒంటిలో జబ్బులు రావచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది డబ్బులకు సంబంధించి అవ్వచ్చు, జబ్బులకు సంబంధించి అవ్వచ్చు, ఏదో ఉండొచ్చు. నీ కుటుంబానికి, నీకు, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ యొక్క అత్తమామ కుటుంబానికో, తల్లిదండ్రుల కుటుంబానికో, అన్నదమ్ముల కుటుంబానికో, రిలేషన్లోనే చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ అనే దాంట్లో భయంకరంగా ఉందన్నమాట. అందరిని కూడా అంటలేదు, ఇవి కూడా కొంతమందిలోనే, అందరిలోనే కూడా కాదు. అన్నప్పుడు నువ్వు దేవునితో ఉన్నప్పుడు ఎప్పటికైనా విడుదల అవ్వాలి కదా. అంటే నీ ప్రార్థన అబద్ధమా? అంటే నీ భక్తి కపటమా? అంటే నువ్వు పలుకుతున్న పలుకులు మోసపు మాటలా, జీవపు బోటలా? జీవం అన్న ప్రతీది కూడా, మొక్కలో జీవం ఉంటుంది, పెరుక్కుంటూ వచ్చేస్తుంది.
మట్టిలో ఏముండదు. కొన్ని రోజులైతే ఒక జీవం కలిగిన పురుగు పుట్టుకొచ్చేద్ది. మట్టిలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఎక్కడుంది? దేవుని మాటలో ఉంది. కాబట్టి దేవుడు పిలవగానే లాజరు లేచిపోయాడు. కాబట్టి దేవుడు భూమికి ఆజ్ఞాపించగానే గడ్డి మొలిచేస్తుంది. కాబట్టి భూమికి పురుగులు పుట్టుగాక అని అనగానే పురుగులు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆకాశంలో పక్షులు రావాలనగానే పక్షులొచ్చేసాయి. సముద్రంలో చేపలు రావాలన్నా చేపలొచ్చేసాయి. మొక్కలు, గీకలు అన్నీ వచ్చేలి. తినే ఆహారము, తినకూడని ఆహారం అవి వచ్చేయాలంటే అన్నీ భూమి నుంచి పుట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. వర్షం రాగానే భూమి నుంచి పిచ్చి మొక్కలు, మంచి మొక్కలు, పుట్టగొడుగులు అన్నీ పుట్టుకుంటూ వచ్చేది. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది. ఆ జీవము భూమి మీద ఇంక్లూడ్ అయ్యింది. ఇప్పటికి కూడా భూమి మొక్కలను మొలిపించి ఇస్తుందంటే ఆ ఆహారము, తిను ఆహారములు బైబిల్‌లో లేదా? అడవిలో రోజు నువ్వే నీళ్ళేత్తన్నావేటి? మొక్కలు అంతంత మహావృక్షాలు అయిపోవడానికి. లేకపోతే వర్షాకాలం నీళ్ళంతా లేకపోతే ఏదోటి డ్యాములో నిలవ పెట్టినట్టుగా ఏమన్నా ఉందా అక్కడ? మన ఇంట్లో రోజు మొక్కలకి నీళ్ళేసినంత గమ్మున ఎదగవర్రా? దేవుని కృప చూసారా? అడవిలో ఎవరు నీళ్ళైపోయినా, ఎలాంటి సంరక్షణ అయిపోయినా పైకుంటాయి చెట్లు అలా చూడాలి. ఎంత పెద్ద చెట్టో! ఎంత పెద్ద మానుందో! ఆ! మళ్ళీ చక్క పక్షులన్నీ గూళ్ళు కట్టుకొని ఉంటాయి అక్కడ. ఇంతుండదు ఆవగింజంత ఇంత. కానీ పక్షులు గూడు కట్టుకునేంత మహావృక్షమై ఎదుగుతదంట అది. ఆకాశ పక్షులు గూడు కట్టుకునేంత ఆవగింజంత చెట్టు ఉండదా? అందుకే ఆయన నువ్వు ఫలించు తీగ వలె ఉండు, ద్రాక్షవల్లి వలె ఉండు, పనికిమాలిన తీగలాగా ఉండక, పనికిరాని మాటలు ఆడుకుంటూ ఉండక. నీ టైం ఎక్కువగా దేనికిస్తున్నావు? నీ ప్రతి సమయం కూడా దేవునితోటి ఉండాలి. అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి కాదు. ఒక దేవుని పర్పస్ ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, విశ్వాసులు అన్న వాళ్ళకి చేస్తూ ఉండాలి. జాబ్‌కి అంటావా ఎళ్ళొచ్చిన వాళ్ళు అలిసిపోతూ ఉంటారు కాబట్టి కొద్దిగా టైం మీరు చూసుకొని, మీకు ఏ టైం వీలుగుంటే ఆ టైం చూసుకొని ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, దేవునికి 10 మందికి కాకపోయినా ఒక్కళ్ళకన్నా చెప్పడం, ఇరుగు పొరుగు వారికి చెప్పడం, వాకింగ్‌లో బోలెడుమంది తగులుతూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? అందరూ గ్రౌండ్‌లెక్కేస్తా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా మీకో విషయం చెప్పనా? మన ఇంట్లో పని చేస్తూ ఉంటారు కదా కొంతమంది. వాళ్ళ గ్రౌండ్‌లో కనపడరు. ఎందుకంటే ఆళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటారు. మనం ఎక్కడుంటాం? ఈ మధ్యన సోకు, స్టైల్ ఎక్కువైపోయి మనం గ్రౌండ్‌లో ఉంటున్నాం. ఎందుకో తెలుసా? ఈ ఒళ్ళు అక్కడ కరగదీయాలని చూస్తున్నాం గానీ, ఇక్కడ కరగదీయాలని చూడట్లే. మన ఇంటి పని మనం చేసుకుంటే దానికి మించిన ఎక్సర్‌సైజ్ ఏముంటది? ఇంట్లో పని చేయకే కొలెస్ట్రాల్, ఆస్ట్రాల్, ఈస్ట్రాల్ అన్నీ బాడీలో పెరిగిపోయి గ్రౌండ్ ఎక్కాల్సొస్తుంది. నువ్వు ఇంట్లో పని కరెక్ట్‌గా చేసుకుంటే, మన ఇంట్లో మనిషిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గ్రౌండ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడే బయలుదేరారు గ్రౌండ్‌లో. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఇప్పుడు ఎవరు కనపడలేదు. నా చిన్నప్పుడు నేను ఇప్పటికి చూస్తున్నాను. చక్కగా తల మెరకుండుండి, ఇంకా ఆరోగ్యంగా ఉండి, నా పసితనంలో ఉన్నవాళ్ళని నేను ఇప్పటికి చూస్తున్నాను. 90, 80, 100 సంవత్సరాలు వచ్చినోళ్ళని కూడా చూస్తున్నాను. కానీ నన్నెప్పుడు గ్రౌండ్‌లో చూడలేదు నా చిన్నతనం నుంచి కూడా. నిన్న కాక మొన్న ఉన్నవాళ్ళు అందరూ గ్రౌండ్‌లోకెళ్ళిపోవడమే. నీ ఇంటి పని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టు. తర్వాత బైబిల్ మీద నువ్వుకున్న టైం తీసుకో. ఖాళీ ఉన్న పర్సన్స్ అయితే ఇంక ఆళ్ళ మించిన ధన్యత ఇంకోటి లేదు. బైబిల్ చదువుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు మార్చొచ్చు. దేవుడి మాటలు వాడుకో సీరియల్ చూసి చూస్తున్న సీరియల్ కూడా ఫోన్‌లో చెప్పేసుకుంటున్నారు. ఆవిడ చీర కట్టింది. ఆవిడ హెయిర్ స్టైల్ ఇలాగుంది. ఆళ్ళ అత్తని టీవీలో ఏదో చూసారు కదరా! ఏదో ఒకటి తృప్తి పడుతున్నారు కదా! నువ్వు చూసి గుర్తుపెట్టుకోయే. నేను మళ్ళీ వచ్చాక అడుగుతాను. మా ఆయనకి అర్జెంట్‌గా ఏదో కొనాలంట మార్కెట్‌లో పిల్లలకి. స్కూల్ ఇప్పేస్తున్నారు కదా! షూ అయి తీసుకొని వచ్చేస్తా. నువ్వు సీరియల్ మర్చిపోక అని అడుగుతున్నా.